యా. సార్ నమస్తే. ముందుగా మీకు ఏబిఎన్ ప్రేక్షకులకి అండ్ తోటి ప్యానలిస్టులకి నమస్కారం సార్. ఏం చెప్తారు పేర్ని నాని గారి మీద? ఇది కొత్త ఏం కాదు, ఎన్నో కేసులు నమోదై ఉన్నాయి ఇప్పటివరకు. ఆ కేసుల వివరాలు కూడా పూర్తిగా ఏంటి అనే విషయాల్ని మనకు సుబ్బారావు గారు వివరించారు. ఏం చెప్తారు? అయినా అంటే వారి తీరులో అంటే వైఖరిలో మార్పు కనపడటం లేదు, కనపడకపోగా ఇదే రకంగా మాట్లాడుతున్నారు కదా పదే పదే. అవును సార్, అంటే ఇప్పుడు ఒకటి నవీన్ గారు, ఇవాళ రోజు సుబ్బారావు గారు చెప్పినట్టు ఈ కేసెస్ ఏవైతే ఉన్నాయో బిఎన్ఎస్ 196 ఆఫ్ సబ్ క్లాస్ 1 ఒకటి, అది మతాల మధ్య విద్వేషణ పూరితంగా మాట్లాడే తీరు మీద పెట్టేది. ఇంకోటేమో 353 ఆఫ్ సబ్ క్లాస్ 2, అదే సేమ్ థింగ్, పీస్ఫుల్ దాన్ని మత భంగం కలిగించడము. 351 ఆఫ్ సబ్ క్లాస్ 2 ఇన్స్టిగేషన్, ఇలాంటివన్నీ ఈ 352 ఇవన్నీ కామన్ సెక్షన్స్ పెట్టారు. దట్ ఈస్ ఓకే. అంటే ఇప్పుడు అట్ ఎండ్ ఆఫ్ ది డే పోలీసు వాళ్ళు పెద్ద సెక్షన్ ఎందుకు పెట్టలేదంటే అక్కడ జరిగిన యొక్క క్రైమ్ ఏదైతే ఉందో దాన్ని బట్టే వాళ్ళు సెక్షన్స్ పెట్టగలుగుతారు, అంతకు మించి అయితే పెట్టలేరు అవును, కదా. అవును. సో వాట్ ఎవర్ హేట్ స్పీచ్ ఏదైతే ఇచ్చాడో ఆయన, అది దాని ప్రకారంగా పోలీసు వాళ్ళు సెక్షన్స్ పెట్టారు. దట్ ఈస్ ఓకే. ఇంకా దాని మీద దర్యాప్తు జరిగి ఇంకా ఏమన్నా ఆయన నోరు జారి ఇంకా అసభ్య పదజాలాలు ఏమైనా మాట్లాడితే మొత్తం స్పీచ్ అంతా చూసుకొని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి అప్పుడు ఇంకా ఏమన్నా కొద్దిగా ఎక్స్ట్రా సెక్షన్స్ ఏమైనా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయేమో చూడాలి మనం. ఒకటి. కానీ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నవీన్ గారు, అందరూ ఇందాక మీరు కూడా అడిగారు అదే, ఇంతకు ముందు ఇది బియ్యం కేసులో కూడా ఇదే సీన్ అయింది. ఆయన మీద కేసులు అయినాయి. వాళ్ళ ఫ్యామిలీ మీద కూడా వాళ్ళని కూడా అక్యూజ్డ్ కింద పెట్టారు. వాళ్ళని కూడా ఇది ఇన్వెస్టిగేషన్ కి పిలిచారు, ఈయనను కూడా పిలిచారు. ఇవన్నీ నడిచాయి. లాస్ట్ కి ఇప్పుడు అది ఇప్పుడు ప్రస్తుతానికి అది సబ్జుడిస్ అంటే కోర్టు యొక్క పర్యవేక్షణలో ఉంది కాబట్టి కేసు. సో దాని ప్రకారంగా అది ద లా విల్ టేక్ ఇట్స్ కోర్స్ ఆఫ్ టైం, అంటే దాని యొక్క టైం తీసుకొని దాని ప్రకారంగా దర్యాప్తు జరుగుతుంది. ఒకవేళ ఇది నిజం అని తేలితే దాని తగ్గట్టుగా ఆయనకు శిక్షలు పడతాయి. దట్ ఈస్ ఓకే. సో ఇవన్నీ ఏంటంటే ఒకటి ముందస్తు బెయిల్ తెచ్చేసుకున్నాడు పోయినసారి ఆ కేసులో, అందుకనే తప్పించుకున్నాడు. సో దాంతో కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చినట్టుంది. ప్లస్ ఇందాక మిత్రులు అన్నట్టు వాళ్ళ పార్టీలోనే కాంపిటీషన్ నడుస్తున్నట్టుంది అంబటి రాంబాబు గారికి ఆయన. సో అందుకనే ఎవరు ఎక్కువగా మాట్లాడితే వాళ్ళు అన్నట్టుగా ఇలా చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ముఖ్యంగా ఈ తిరుపతి లడ్డు ఇష్యూ రాగానే మళ్ళీ వీళ్ళందరూ బయటకు వచ్చారు. ఈ సో కాల్డ్ డోలక్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చుట్టుపక్కల ఈ డోలక్ బ్యాచ్ అందరూ బయటకు వచ్చారు. కేతి రెడ్డి గారు కానీ ఈయన కానీ వీళ్ళందరూ మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ రకరకాలుగా మాట్లాడుతున్నారు. అసలు యాక్చువల్లీ ఇక్కడ లడ్డు విషయం ఏమైంది అక్కడ అంటే వీళ్ళు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే సార్, అసలు లడ్డు విషయము అక్కడ సిబిఐ కమ్ సిట్ కలిపి ఒక 15 months అంటే 15 నెలలు ఒక సుదీర్ఘమైన ఇన్వెస్టిగేషన్ చేసి ఒక చార్జ్ షీట్ ఫైల్ చేసి ఆ చార్జ్ షీట్ లో ఇనిషియల్ గా మన ప్రభుత్వం అనేది ఏంటి, అందులో ఇది యానిమల్ ఫ్యాట్ అంటే జంతువు ఫ్యాట్ ని ఉపయోగించారు అన్నట్టుగా మనము ఆ విధంగా కల్తీ నేను వాడారు అన్నట్టుగా మనకి తెలిసిందని చెప్పి మనము అలిగేషన్స్ పెడతాం జరిగింది. దాని ప్రకారంగా దర్యాప్తు జరిగింది. అండ్ ఇప్పుడు ఆ దర్యాప్తులో కల్తీ నెయ్యిలో కేవలం ఇది యానిమల్ ఫ్యాట్ కాదు, ఇంకా అంతకంటే దారుణమైన భయంకరమైన ఎస్టెటిక్ యాసిటిక్ యాసిడ్స్ అంటే ఇది కెమికల్ ఎడిటివ్స్ అంటారు వీటిని. ఇవి ఎందుకంటే కల్తీని బయటపడకుండా చేసే విధంగా ఈ రసాయనాలు వాడతారు అనమాట, ఆ గీ యొక్క కల్తీని అది బయటపడకుండా. సో ఇంకా పెద్ద నెక్సెస్ అంటే ఇంకా పెద్ద మాఫియా ఇది, 250 కోట్ల పెద్ద స్కామ్ ఇది అని చెప్పి ఇంకా పెద్ద నేరం బయటపడింది. అది చార్జ్ షీట్ లో పెట్టారు అక్కడ. సో అది వదిలేసి అసలు ఇంకా ఇలా అసలు మేము ఇనిషియల్ గా మేము చేసిన ఎలిగేషన్స్ కంటే ఇంకా పెద్ద క్రైమ్ ఇది అని బయటపడింది వాళ్ళ రోజు చార్జ్ షీట్ లో. ఇలా అది వదిలేసి అది తప్పుదో పెడతానికి జనాల్ని చూడు సారా, ఆ యానిమల్ ఫ్యాట్ లేదు అంటున్నారు. ఆ పేరు నాని గారి స్పీచ్ కూడా చూస్తే చార్జ్ షీట్ ఫైల్ చేస్తారు, చార్జ్ షీట్ లో ఎక్కడైనా యానిమల్ ఫ్యాట్ అని ఉందా అని అడుగుతున్నాడు. అసలు ఆయన చదువుకున్నారా లేదా మరి నాకు తెలీదు క్లియర్ గా, అంటే సబ్జెక్టు వెరిఫికేషన్ అది, కొందరు డిగ్రీ ఉందంటారు కొందరు లేదంటారు, నాకు తెలియదండి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అట్లీస్ట్ ఆయన ఎక్స్ఎంఎల్ఏ, ఆయనకి ఒక టీమ్ ఆఫ్ లాయర్స్ ఉంటారు, తెలిసిన వకీల్ సాబ్లు ఉంటారు. కొద్దిగా అడిగే అసలు చార్జ్ షీట్ అంటే ఏంటి అని తెలిసే ఉంటుంది కదా. ఒక ఎమ్మెల్యే కింద పనిచేసిన చార్జ్ షీట్ అంటే ఏంటో తెలీదా? మినిమం రిమాండరీ చార్జ్ షీట్ అని బేసిక్ టర్మ్స్ కదా, లా తెలుసుకోవాలి కదా. సో చార్జ్ షీట్ అంటే ఏంటి, నువ్వు నేరం అయిన తర్వాత నేరం ఎఫ్ఐఆర్ అయింది, ఇన్వెస్టిగేషన్ అయింది, ఫైనల్ రిపోర్ట్ చార్జ్ షీట్ వేశారు. ఇప్పుడు అది కోర్టులో ఉంటుంది, ఇంకా కోర్టులో నడుస్తుంది ట్రైలర్. సో చార్జ్ షీట్ అయిందంటేనే అక్కడ ఇంకా నీ కేసు కొట్టేలే, చార్జ్ షీట్ అయ్యింది, చార్జ్ షీట్ చేశారు అక్కడ, చేసిన కేసుని ముందు తీసుకెళ్తున్నారు అక్కడ. ఇంకా మేము ఇనిషియల్ గా వేసిన ఎలిగేషన్స్ కంటే ఇంకా చాలా పెద్ద స్కామ్ ఇది అని బయటపడింది చార్జ్ షీట్ లో. 250 కోట్ల స్కామ్ ఇది. సో కాల్డ్ బోలే బాబా సార్, ఉత్తరాఖండ్ లో బోలే బాబా అనే ఒక 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 వర్చువల్ కంపెనీ, అది నాట్ ఈవెన్ ఒరిజినల్ కంపెనీ. ఈ పేపర్ కంపెనీల యొక్క స్కామ్ జనరల్ గా ఏ పార్టీ వాళ్ళు చేస్తారు, ఇక్కడ కూడా చూడండి మళ్ళీ ప్యాటర్న్, ఏ పార్టీ వాళ్ళు ఎక్కువ చేస్తారు, మనీ లాండరింగ్
ఈ ఈ ఈ క్విడ్ ప్రోక్యో ఇవన్నీ ఏ పార్టీ వాళ్ళ మీద ఉన్న ఎలిగేషన్స్ సేమ్ అదే పందాలో అదే ప్యాటర్న్ ఇక్కడ బోలే బాబా అనేది కూడా ఒక వర్చువల్ కంపెనీ. అది ఆన్ పేపర్ కంపెనీ, ఉత్తరాఖండ్ రిజిస్ట్రేషన్ మీద ఉంది. ఈ సిట్ వాళ్ళు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తే భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. అదేంటి, జీరో మిల్క్ కంపెనీ, వీళ్ళు చార్జ్ షీట్ రాసింది అది జీరో మిల్క్ అంట. అంటే ఒక చుక్క మిల్క్ కూడా ప్రొడ్యూస్ చేయని కంపెనీ అది బోలే బాబా. చార్జ్ షీట్ లో క్లియర్ గా రాసింది మిల్క్ లెస్ డైరీ అని చెప్పి క్లియర్ గా రాశారు వాళ్ళు. ఇట్స్ వర్చువల్ ఫ్యాక్టరీ అని చార్జ్ షీట్ లో నమోదు రాసిన వాళ్ళు. నేను చెప్తుంది కాదు ఇది. అసలు అప్పుడు ఫ్యాక్టరీ ఎలా అవుతుంది ఇంకా? అసలు ఫ్యాక్టరీ లేదు అక్కడ. జీరో మిల్క్ లెస్ డైరీ అది జీరో మిల్క్ అంట. అలాంటిది ఒక పేపర్ కంపెనీని పెట్టి వీళ్ళు ఆ కంపెనీ అంట ఇది ఇంకా అసలు ఆశ్చర్యకరమైన విషయాలు ఇవన్నీ. ఆ కంపెనీ అంట 68 లక్షల నెయ్యిని సప్లై చేసిందంట. ఒక్క చుక్క మిల్క్ కూడా ప్రొడ్యూస్ చేయని పేపర్ కంపెనీ ఈ 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వంలో 68 లక్షల కేజీల నెయ్యి ప్రొడ్యూస్ చేసి సప్లై చేశారంట వాళ్ళు. ఇంత పెద్ద స్కామ్ బయటపడితే వీళ్ళు అది డైవర్ట్ చేస్తూ చూసారా యానిమల్ ఫ్యాట్ లేదు అని చెప్పి పిచ్చి వాడంతా బాగుతున్నారు. అదేదో సామెత ఉన్నట్టు సార్, అదేదో సామెత ఉన్నట్టు తోడికోడలు తిట్టినందుకు కాదు అదేదో అంటారు కదా, అల్లెవరు అన్నందుకు ఫీల్ అయ్యా అని చెప్పి. ఆ టైప్ లో అసలైన నీది నేరం బయటపడింది. ఇంకా మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎలిగేషన్స్ ఏవైతే ఎలిగేషన్స్ సరే, మీకు కొన్ని డౌట్లు వచ్చాయి ఇప్పుడు ఏదో డైవర్ట్ చేయడానికి ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నారని. సుబ్బారావు గారు, కృష్ణకాంత్ గారు చెప్పినట్లుగా ఇంత పెద్ద ఇష్యూ జరుగుతూ ఉంది కాబట్టి ప్రజల నుంచి దృష్టి మరల్చడానికి ఇవన్నీ కూడా డైవర్ట్ చేసే దాంట్లో భాగంగా ఈ రకంగా తీవ్రమైన పదజాలంతో మాట్లాడుతున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు టాపిక్ అంతా